హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ సెమ్ సాంస్క్రిట్ న్యూ సిలబస్ అంటే 2024లో సబ్జెక్ట్ మొత్తం మారింది కాబట్టి న్యూ సిలబస్కి సంబంధించి సమాసాలు అనే టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా చేయండి. తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఒకరికైనా షేర్ చేస్తారు మనస్ఫూర్తిగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, క్లియర్గా అర్థమవుతుంది. సో సమాసాల్లో మనకి చాలా ఇంపార్టెంట్వి నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ లిస్ట్లో చెప్పాను. ఆ ఇంపార్టెంట్ లిస్ట్లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్ వస్తే వెనక్కి వెళ్ళి ఇంపార్టెంట్ లిస్ట్ చూసుకోండి. ఆ ఇంపార్టెంట్ లిస్ట్లో ఉన్నవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అవి మాత్రం సరిపోతాయి కాబట్టి. సో ఇక్కడ ద్వంద్వ సమాసం అని ఉంది. సో ద్వంద్వ సమాసం మనకి చాలా రోజుల నుంచి 8th నుంచి 10th 9th ఇంటర్మీడియట్ ఇలా వస్తూనే ఉంటుంది. అసలు ద్వంద్వం అంటే ఏంటంటే రెండు అని అర్థం. అంటే రెండు నామవాచకాలు కానీ, రెండు ఊర్ల పేర్లు కానీ, రెండు ఏవైనా పేర్లు నామవాచకాలు ఏవైనా వచ్చినప్పుడు, ఏవైనా పేర్లు వస్తే వాటికి మనం విగ్రహవాక్యం రాస్తాం, మరియు అని రాస్తాం. అక్కడేమో మరియు అంటాము, ఇక్కడ చా పెడతాం అంతే. చా అంటే కూడా మరియు అని అర్థం. ఇప్పుడు చూద్దాము ఇతరేతర ద్వంద్వ సమాసం. సో మీకు ఇది ఏ ద్వంద్వ సమాసం ఏంద్రబ్బా ఇతరేతర ద్వంద్వ సమాసం అని ఉంది, తర్వాత సమాహార ద్వంద్వ సమాసం అని ఉంది. సో ఎలా రాయాలబ్బా పేర్లు అని అనుకుంటున్నారు, చాలామంది అడిగారు నన్ను. సో మీకు రాకపోతే ఓన్లీ ద్వంద్వ సమాసం అనే రాయండి, సరిపోతుంది. ఈ పేరే రాయండి, ఏం ప్రాబ్లం లేదు. వస్తే ఇలా రాయడం, వీటికి రాకపోతే ద్వంద్వ సమాసం అనే రాయడం. ఓకే. రామ కృష్ణ ఉంది, ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి, రాముడు కృష్ణుడు అని. రామహచ కృష్ణహచ. రామ లక్ష్మణవు, రామహచ లక్ష్మణహచ. భీమార్జునవు, ఇక్కడ భీముడు అర్జునుడు ఉన్నారు ఇద్దరు. భీమహచ అర్జునహచ. పత్ర పుష్ప ఫలాని, ఇక్కడ మూడు ఉన్నాయి, పత్రము పుష్పము ఫలము. అందుకే మూడుని మనం సపరేట్ చేస్తూ చ అనేది పెడుతూ వెళ్ళాలి. పత్రం చ పుష్పం చ ఫలాని చ. నెక్స్ట్ సమాహార ద్వంద్వ సమాసంలో చూద్దాం. మీకు రాకపోతే ద్వంద్వ సమాసం అనే రాయొచ్చు, ప్రాబ్లం లేదు. పాని పాదం. పాని అంటే చేయి, పాదం అంటే కాలు. పానీచ పాదౌచ. మార్దాంగిక పానవికం. మార్దాంగికాస్య పానవికాస్య. రతికాస్వారోహణం. రతికాస్య ఆరోహణస్య. శీతోష్ణం. శీతం చ ఉష్ణం చ. శీతం అంటే చలి, ఉష్ణము అంటే వేడి. నెక్స్ట్ ఏకశేష ద్వంద్వ సమాసం అంటారు. ఇది పితరౌ. మాతాచ పితాచ. పితృదేవతలు అంటాం కదా, పితృదేవతలు అంటే మదర్ ఫాదర్ అని అర్థం. మాతా పిత. స్వసురౌ. స్వసూహుచ స్వసురస్య. ఇదేందబ్బా డిఫరెంట్గా ఉంటుంది అనుకోవద్దు. స్వసురవ్ అంటే అత్త మామ అని అర్థం. స్వసూహు చ స్వసురస్య. దంపతి. దంపతులు అంటే ఎవరో తెలుసు కదా మనకు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. దంపతులు అంటే భార్యాభర్తలు. జాయాచ పతిహిచ. జాయ అంటే అమ్మాయి, పతిహిచ అంటే భర్త, అంటే భార్య భర్త. శివౌ. శివౌ అంటే చూడండి, ఒక్క శివ అనే పదంలో ఇద్దరు ఉన్నారు. అంటే మనకి వాగర్తవి సంపృక్తో వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. అంటే ఒక అక్షరంలో ఇద్దరు నిక్షిప్తమై ఉన్నారు. శివౌ అంటే పార్వతి మరియు పరమేశ్వరుడు అని. అందుకే ఇక్కడ శివాచ శివస్య. శివ అంటే పార్వతీదేవి, శివహ అంటే పరమేశ్వరుడు. సో చూడండి మీనింగ్ ఎలా ఉంటుందో. అందుకే అర్ధనారీశ్వరుడు అని పేరు వచ్చింది దానికి. సో ఇది ద్వంద్వ సమాసం సంబంధించి. నెక్స్ట్ ద్విగు సమాసం చూద్దాం. ద్విగు సమాసానికి సూత్రం కొంచెం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. సంఖ్యాపూర్వ ద్విగు సమాస. సంఖ్య ఒక పదానికి ముందర ఉంటే దాన్ని ద్విగు సమాసం అని అంటారు. తెలుగులో కావచ్చు, సంస్కృతిలో కావచ్చు, వాట్ ఎవర్. సంఖ్య ఒక పదానికి ముందర యాడ్ అయి ఉంటే దాన్ని ద్విగు సమాసం అని అంటారు. ఇక్కడ చూడండి, పంచ అంటే 5, 3 అంటే 3, నవ అంటే 9, పంచ అంటే 5, మళ్ళీ పంచ అంటే 5. సో ఈ విధంగా ఉన్నాయి. మరి వీటిని విగ్రహ వాక్యాలు అంటారు. పంచగవం అంటే 5 గోవులు అని మీనింగ్ అనమాట. పంచానాం
పంచానాం గవానాం అని కూడా రాయొచ్చు. గవాం అని ఉంది ఇక్కడ, గవానాం అని కూడా రాయొచ్చు. సమాహార 5 గోవుల సమాహారం. త్రిభువనం 3 లోకాలు. త్రయానాం భువనానాం సమాహార. నవరాత్రం, నవరాత్రులు వస్తుంటాయి మనకి, దేవీ నవరాత్రులు అంటాం కదా దసరాకు సంబంధించి. సో 9 రోజులు రాత్రులు, 9 రాత్రులు. నవానాం రాత్రీనాం సమాహారం. పంచరాత్రం 5 రాత్రులు. పంచానాం రాత్రీనాం సమాహార. పంచవటి, పంచవటి అంటే అక్కడ కుటీరములు అనమాట, చిన్న చిన్న గుడిసెలు. పంచవటి అనే పేరు కూడా ఉంది మనకి. కాబట్టి పంచానాం వటానాం సమాహార, 5 గుడిసెల యొక్క సమాహారం. షణ్మాతుర, షట్ అంటే 6, మాతుర అంటే మదర్స్ అనమాట. షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్, 6 తల్లులకు కొడుకైనటువంటి వాడు అని అర్థం. షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్, ఇలా మనం దిగు సమాసంలో చూడొచ్చు. తర్వాత మూడోది నన్ తత్పురుష సమాసం. ఇది కూడా మనం 8th, 9th, 10th కూడా తెలుసుకొని ఉంటాం తెలుగు చదివినటువంటి వాళ్ళకి. అజ్ఞానం అని ఉంది. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. దాన్నే నా జ్ఞానం అని రాస్తాం. ఆకి బదులు నా వాడతారు, దాన్నే నన్ తత్పురుష సమాసం అంటారు. నా పెడతాం, ఆకి బదులు నా పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తాం. అనస్వహ, అశ్వం కానిది, నా అశ్వహ. అధర్మ, ధర్మం కానిది అని అర్థం. నా ధర్మ, ధర్మం కాదు అని రాస్తున్నాం. అనుదార, ఉదారం కానిది, నా ఉదార. అపరిగ్రహ, నా పరిగ్రహ. అనిశ్చ, నా ఇచ్ఛ. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇక్కడ ఆ ఉంటాయి, ఇక్కడ నా ఉంటుంది. దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి కొంచెం దూరంగా కొంచెం మనం గ్యాప్ ఇచ్చి రాస్తే దాన్నే నన్ తత్పురుష సమాసం అంటారు. ఇది చాలా ఈజీ, ఇంపార్టెంట్ కూడా. సో లాస్ట్గా విశేషణ పూర్వపద కర్మధారయం గురించి చూద్దాం. విశేషణం పూర్వపదంగా కలిగిన దాన్ని విశేషణ పూర్వపద అని అంటారు. అంటే ఏదైనా విశేషణం గురించి చెప్పాలంటే నేను సరేలే, సింహం వాడు అన్నాం అనుకోండి, వాడు సింహంలా ఉన్నాడు అని అర్థం. దాంట్లో విశేషం ఏమిటంటే సింహము విశేషం. ఉదాహరణకు చెప్తున్నా. సో ఇక్కడ ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు. కృష్ణ సర్ప. సర్పం అనేది మామూలుగా ఉంటుంది, ఎన్నో సర్పాలు ఉంటాయి. మా నాగుపాము ఉంటుంది, జరిపోతుంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి. కానీ వీడి ఇక్కడ క్లియర్గా విశేషణం చెప్తున్నాడు. కృష్ణ సర్ప అంటే కృష్ణుడు ఏ కలర్లో ఉన్నాడో ఆ కలర్లో నీలమేఘశ్యాముల్లాగా ఆ పాము ఉంది అని, ఆ పాముని నల్లనాగం పాము, తెల్లనాగం పాము పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా మనం. విశేషణాన్ని చెప్తున్నాడు. కృష్ణ సర్ప, కృష్ణుడు ఏ విధంగా కలర్లో ఉన్నాడో ఆ కలర్లో ఉన్నటువంటి పాము అని చెప్తున్నాడు. కృష్ణాశ్చాసౌ సర్పః చ, ఇది విగ్రహవాక్యం. కృష్ణస్యాసౌ సర్పః చ. నెక్స్ట్ రక్తలత. లత అంటే తీగ అని అర్థం. మనకు మల్లె తీగ ఉండొచ్చు, ఏదైనా ఫ్లవర్స్కి సంబంధించిన ఏదైనా తీగ ఉండొచ్చు. మరి ఆ తీగ ఎలా ఉంది అంటే గుమ్మడికాయ తీగ ఉండొచ్చు, ఏవైనా తీగలు ఉంటాయి కదా అలాగా, మల్లె తీగలు ఇలా. ఆ లత ఎలా ఉందంటే రక్త కలర్లో ఉంది, ఎర్రగా ఉంది, ఎర్రగా ఉన్నటువంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు క్లియర్గా. విశేషణం చెప్తున్నాడు అనమాట. దీన్నే విశేషణం అంటారు. దీన్ని రక్తాచ సా లతాచ. ఆ లత ఎలా ఉందంటే రక్త కలర్లో ఉంది. నీలోత్పలం. ఉత్పలం అంటే ఒకనొక ఫ్లవర్ని ఉత్పలం అని అంటాము. అది ఎలా ఉంది అంటే నీలం ఉంది, నీలంగా ఉంది. నీలంచ తత్ ఉత్పలంచ. సో దీన్నే విశేషణ పూర్వపద. పూర్వము అంటే మొదట అని అర్థం. కర్మధారయం. విశేషణం ముందర ఫస్ట్ ఉంటే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయం అంటారు. సో ఈ ఫ్రెండ్స్ సమాసాలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా ఈ బుక్ మారేంత వరకు ఇవి సరిపోతాయి.
నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ప్రతి టాపిక్ని నేను క్లియర్గా వర్డ్ టు వర్డ్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. అలాగే 10th నుంచి మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కరికైనా షేర్ చేయండి. ఎడ్యుకేషన్లో మీరు కూడా భాగస్వాములు కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 600.